హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో అయితే ఎవరైనా ఈజీగా చేసుకుని చికెన్ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను. దీన్ని బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. దీన్ని రైస్లోకైనా, బగారా రైస్లోకైనా, బిర్యానీలోకైనా చాలా బాగుంటుందండి. నేనైతే ఫ్రై కోసం ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇలా అయితే మీడియం ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని నేనైతే నీట్గా వాష్ కూడా చేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసేసుకుందాం. దీంట్లో అయితే కొద్దిగా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. ఒకసారి ఇలా మ్యాగ్నేట్ చేసిన చికెన్ పై మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో అయినా పక్కనైనా పెట్టేసుకోండి. ఈలోగా అయితే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసేసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని నేనైతే ఒక కళాయి పెట్టుకున్నానండి. అలాగే దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకుందాం. ఇలా చికెన్ వేసుకొని ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుకుంటూనే ఉండండి. ఇలా వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. ఇలా అడగంటకుండా కలుపుతూ ఉండండి. దీన్ని అయితే మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండండి. ఇలా మొత్తం ఫ్రై అవ్వక్కర్లేదండి. ఇలా ఒక 70 to 80% ఫ్రై అయితే చాలు, మనం పక్కకు తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఫ్రై అయితే చాలండి. మళ్ళీ ఇదే కళాయిలో మీకు సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ ముక్కలు దీంట్లో వేసేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. ఇలా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోండి. అలాగే ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో ఒక టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. ఒకసారి ఇలా ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా అయితే కలుపుతూనే ఉండండి, లేదంటే అడుగంటేసుకుంటుంది. చూసారు కదా, ఇలా కలిపేసుకున్నాక అలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటేసుకుంటుంది. ఇలా సైడ్లో కూడా బాగా ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా ఒకసారి మూత అయితే తీసుకొని ఇలా మొత్తం ఇలా కలిపేసుకోండి. అలాగే దీంట్లో చివరిగా కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. చూసారు కదండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది. నాకైతే స్మెల్ అయితే అద్దరిపోతుంది. మీకైతే ఇది ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ చికెన్ ఫ్రైని అయితే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సార్ మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిందో. అంతేనండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఇలా చికెన్ అయితే ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ ఆఫ్ సంధ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.